మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనము కడప నగరంలోని శ్రీ విజయదుర్గ కాలనీలో అయితే ఉన్నామండి. విజయదుర్గ కాలనీ వాసులు అయితే చాలా వరకు డ్రైనేజ్ ప్రాబ్లమ్ తోనూ తర్వాత రోడ్స్ ప్రాబ్లమ్ తోనూ చాలా సఫర్ అవుతున్నారు. ఈ కాలనీ ఎస్టాబ్లిష్ చేసి అయితే నియర్లీ 23 ఇయర్స్ అవుతుందండి. 23 ఇయర్స్ అయినా కూడా కార్పొరేషన్ వాళ్ళకు వీళ్ళు ఎంతో అర్జీలు పెట్టుకున్నారు, ఎన్నోసార్లు వెళ్ళి కలవడం జరిగింది, స్పందనలో కూడా పెట్టడం అంటూ జరిగింది. కానీ ఇప్పటి వరకు అయితే ఎవరు స్పందించలేదు అంటున్నారు. బట్ ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి ఈ రోజు మనల్ని ఆశ్రయించడం జరిగిందండి. మరి వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ కార్పొరేషన్ నుంచి వాళ్ళు ఏం కావాలనుకుని కోరుకుంటారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. ఎన్నిసార్లు మీరు అర్జీలు పెట్టుకోవడం జరిగింది, వాళ్ళు ఎలా స్పందించారు, ఏంటి? కాలనీ స్టార్ట్ అయ్యి సుమారు 23 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడైతే ఇల్లు చాలా పెరిగిపోయినాయి కాబట్టి కాలనీలో ఇప్పుడు డ్రైనేజ్ సమస్య మాకు పెద్దగా ప్రధాన సమస్యగా మాకు డ్రైనేజ్ సమస్య ఈ కాలనీలో ఉంది. అలాగే రోడ్లు కూడా చాలా ఏళ్ళ నుంచి కొందరు ఇల్లు కట్టుకున్నా కూడా కొన్ని ఏరియాలలో కొన్ని రోడ్లు లేవు. వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. వాళ్ళు సుమారుగా 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయిన ఇల్లు కట్టి అంటే 3వ రోడ్డు 4వ రోడ్డు సైడ్ రోడ్లలో వాళ్ళకు ఇంతవరకు కూడా రోడ్లు రాలేదు. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోజు వాళ్ళైతే సంవత్సరానికి 5-6 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా అక్కడ రెస్పాన్స్ లేదనేసి వీళ్ళు వాపోవడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు మాకైతే ప్రధాన సమస్య అయితే డ్రైనేజ్ ప్రాబ్లం. ఈ నీళ్లు ఎక్కడికి పోక అక్కడే నిలబడి దోమలు ఇవన్నీ ఎక్కువ విపరీతంగా వస్తున్నాయి. ఇవన్నీ అరికట్టేదానికి కార్పొరేషన్ కమిషనర్ గారు అయితేనేమి కార్పొరేషన్ ఆఫీసర్లందరూ చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు మీరు కార్పొరేషన్ ఆఫీస్ లో ఎవరిని పోయి కన్సల్ట్ అయ్యారు, వాళ్ళు ఎలా స్పందించారు? ఇంతకు ముందు కమిషనర్ వచ్చినప్పుడు ఇక్కడ అంతా పరిశీలించారు. వాళ్ళకు మేము అదే సైట్ కూడా ఇస్తాము, వాటర్ పోయేదానికని కూడా మేము చెప్పాము. సరే అనుకూలంగానే మాట్లాడారు. కానీ అంతలోనే ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడంతో ఆ పని నిలబడిపోయింది, అక్కడే స్టాప్ అయింది. రోడ్లకు సంబంధించి 12 రోడ్లు ఉన్నది ఇక్కడ. అన్ని రోడ్లకు రోడ్లు వచ్చాయి కానీ ఎక్స్టెన్షన్ రోడ్స్ మెయిన్ రోడ్డు 2వ రోడ్డు కాక 3వ రోడ్డు ఎక్స్టెన్షన్ కాలనీకి ఇంతవరకు రోడ్డు వేయలేదు. నేను 5-6 పిటిషన్స్ పర్సనల్గా గ్రీవెన్సెస్లో ఇచ్చాను. రీసెంట్గా మన స్పందనలో కూడా ఇచ్చాను. వాళ్ళు వచ్చి ఫండ్స్ లేవండి, వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి వెళ్ళారు ఆ కోదల్లో అంతకుముందు కమిషనర్ గారు. ఇంతవరకు ఆ రోడ్లు పట్టించుకోవాలి. అన్ని రోడ్లు వేశారు. అన్ని ఒక పద్ధతిగా రావాలి కదా, మాకు రాలేదు. ఎన్ని చోట్ల పిటిషన్ పర్సనల్గా పెట్టాను, ఇక్కడికి వచ్చి రికార్డ్ చేశారు. ఇదో అవుట్లే ఇంత అవుతుందండి, వస్తుందండి అని చెప్పారు. మళ్ళీ వచ్చి ఇప్పుడు కాదండి నెక్స్ట్ టైం చూస్తాం, ఫండ్స్ లేవని చెప్పారు. దట్ ఈస్ ద ఉద్దేశం. ఎప్పుడు వస్తుందో తెలియదు. అక్కడ ఇంకొక తమాషా అంటే ఈ డ్రైనేజ్ వాటర్ ఆ లాస్ట్ పూలేదు మా ఇంటి 4వ రోడ్లో లాస్ట్ ఎండింగ్లో మొత్తం కంపు ఉంది. అక్కడ ఆ బొసి చెట్లు అన్నీ లేచి ఉన్నాయి. చాలా టఫ్గా ఉంది. దయచేసి ఏమన్నా మీరు విజిట్ చేసి ఏమన్నా న్యాయం చేయాలని కోరుతున్నాం. అర్జీలు పెట్టానంటున్నారు స్పందనలో కూడా, మరి వాళ్ళు ఏం చెప్పారండి మీకు? ఆయన ఏమన్నారంటే వచ్చి కాలనీకి 20 lakhs వరకు డ్రైన్ శాంక్షన్ చేస్తాము అన్నట్టు చెప్పినారు. ఆయన చెప్పి చేస్తానన్నది అక్కడ హోల్డ్లో ఉండిపోయింది. అది వచ్చినా కానీ వర్క్ జరిగి ఉండేది. ఇనిషియల్గా ఏదో ఒకటి డ్రైన్ వర్క్ అని స్టార్ట్ అయి ఉండేది. బట్ అది కూడా అవ్వకుండా ఆగిపోయేసరికి పెద్ద ఇష్యూ వచ్చేసింది. దాని వరకు లెవెల్స్ కూడా కొన్ని తీపిచ్చేసి ఇచ్చినాము. అప్పుడు ఉన్న టౌన్ ప్లానింగ్ సెక్షన్ హరిరామ్ గారు ఆయనతో కలిపి తిరిగి కాలనీ మొత్తంలో పాయింట్స్ తీసి పెట్టినాము. ఆ లెవెల్స్ తీసినవి అంతా వేస్ట్ అయిపోయినాయి. అది జరిగి కూడా 2 years అవుతుంది. ఎక్కడెక్కడ వాటర్ అంతా స్టాగ్నెట్ అయిపోతున్నాయని అక్కడ ఆ ఏరియాలో ఉండాలని చెప్తున్నారు. కాలనీ మొత్తానికి ఎప్పుడు డ్రైన్ ఇష్యూ ఉంది అని అర్థం కాదు. ఎందుకంటే అన్ని వాటర్లీ బ్యాక్ సైడ్లలో నిలిచిపోతున్నాయి. నిలిచిపోయే ఏరియాలో ఉండే ఇళ్ళకి మాత్రమే సఫర్ అవుతున్నారు. మీరు కార్పొరేషన్ వాళ్ళకి కానీ కమిషనర్ కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కమిషనర్ గారి నుండి మన కార్పొరేషన్ నుండి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు ఇంత పెద్ద కాలనీ, అంత వెల్ ఎడ్యుకేటెడ్ కాలనీ ఇది. అసలు మెయిన్ రోడ్స్ కు డ్రైనేజ్ లేదు. దాదాపు 450 నుంచి 500 వరకు ఇండ్లు ఉన్నాయి. అండ్ హైయెస్ట్ ట్యాక్స్ వీఆర్ పేయింగ్ టు ద కడప మున్సిపల్ కార్పొరేషన్. బట్ వేరేజ్ వీ డోంట్ హ్యావ్ ద డ్రైనేజ్ సిస్టమ్. ఎంత దారుణం అంటే మెయిన్ రోడ్ లో అసలు వాటర్ నిలబడతాయి వర్షం వస్తే. అపార్ట్మెంట్ ఒకటి ఉంది స్టార్టింగ్ లోనే, అపార్ట్మెంట్ వాటర్ అంతా మెయిన్ రోడ్ మీదకి వచ్చి ఎంత కంపు అయిపోతుందంటే అసలు ఈవెన్ చిల్డ్రన్స్ కూడా వెళ్ళిపోవాలంటే అంత ఘోరంగా తయారవుతుంది కొంచెం వర్షం వస్తే మాకు. సో డ్రైనేజ్ వ్యవస్థనే అసలు సరిగా లేదు మా కాలనీకి. ప్రస్తుతం దాదాపుగా 3 నుంచి 4 వేల జనాభా నివసిస్తున్నారు. 15 రోడ్లు ఉన్నాయి, మెయిన్ రోడ్లు 2 ఉన్నాయి. డ్రైనేజీలు ఎక్కడికక్కడ పూర్తిగా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. పేరుకు మాత్రం డ్రైనేజీలు కనిపిస్తున్నాయి, మురుగు మాత్రం బయటికి పోవడం లేదు. మురుగు చూస్తే పగులుపూట చూస్తే రాత్రిపూట భయం వేస్తుంది. ఎందుకంటే దోమలు అక్కడ చూస్తే పెద్ద పెద్ద డ్రైనేజీల్లో చిన్నపిల్లలు ఆడుకుంటూ పోయి దాంట్లో పడినా కూడా దిక్కు లేకుండా పడిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రధాన సమస్య మురుగు కాలువలు.
బయట ఉండే పొలాలు యజమానులు పంట కాలువలు ఆక్రమించుకున్నారు. వాటిని పూర్తిగా స్థలాల కింద మార్చుకొని ప్లాట్లు వేసుకొని అమ్ముకుంటున్నారు. ఇక్కడ నుంచి డ్రైనేజ్ బయటికి పోయే పరిస్థితి అయితే లేదు. వాళ్ళని అడిగితే వాళ్ళు నెగ్లెక్ట్గా సమాధానం చెప్తారు. ప్రభుత్వం దీని మీద స్పందించి సర్వే చేయించి మురుగు కాలువలు పంట కాలువలు ఎక్కడెక్కడే దాన్ని క్లియర్ చేసి మురుగు కాలువల కింద తిప్పి మనకు దగ్గరలోనే బుగ్గంకు మెయిన్ బుగ్గంక కెనాల్ ఒకటి ఉంది. ఆ కెనాల్లోకి డ్రైనేజ్ కలిపితే పూర్తిగా ఇదంతా క్లియర్ అయిపోతుంది. సుమన్ టీవీ తరపున మేము కమిషనర్ గారి రిక్వెస్ట్ చేయడం అంటే మాకు మెయిన్ ప్రాబ్లం ఒకటే, ఈ డ్రైనేజ్ సమస్య అనేటువంటి తీరుకోవాలా. డ్రైనేజ్ సమస్య లేకపోవడం వల్ల సాయంత్రం 6 గంటలు దాటితే అసలు ఎవరు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. దోమలతో చాలా విపరీతంగా ఈ యొక్క దోమలు ఎక్కువ ఉండి ఈ యొక్క రోగాలు అనేటువంటి ఎక్కువ వస్తున్నాయి. మేము ఎక్కువ వేరే సమస్యలు చిన్న సమస్యలు కోరడం లేదు. కమిషనర్ గారిని మేము ఒక్కడే కోరుతున్నాం, ప్రధాన సమస్య మా డ్రైనేజ్ సమస్య. ఉన్నారు కదండి కాలనీ వాసులు, వాళ్ళు పడ్డ కష్టాలు, పడుతున్న కష్టాలు, వాళ్ళు ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా స్పందనలో ఇచ్చినా కూడా ఎవరు స్పందించట్లేదనేసి వాపోతున్నారండి. కనీస నీడ్స్ ఏవైతే కావాలనుకుంటున్నారో వాటిని అరేంజ్ చేయాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున కోరుకుంటున్నారండి.